నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు నేడు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ NSS నగర్ లో ఆ వార్డు కౌన్సిలర్ పాలేటి నాగార్జున తుఫాన్ కారణంగా నివాసం కోల్పోయిన వారికి 2,500 రూపాయల నేడు అందించారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఎల్లవేళలా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న గొప్ప మనసున్న ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎమ్మెల్యే సంజీవయ్య జగనన్నను కలిసి తుఫాను సమయంలో పునరావాస కేంద్రాలకు రాని వారికి కూడా నష్టపరిహారం కింద 2,500 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిపారని అన్నారు. ఎమ్మెల్యే సంజీవయ్య జగనన్నకు వివరించడం వల్లనే పునరావాస కేంద్రాలకు రాని వారికి కూడా నిత్యావసర సరుకులతో పాటు నేడు తుఫాన్ కారణంగా ఇల్లు దెబ్బతిని పునరావాసం కోల్పోయిన ప్రజలకు 2,500 రూపాయలు ఎన్ఎస్ఆర్ కాలనీలో నేడు ఇచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ రవీంద్రబాబు, డీలర్ వెంకయ్య, వాలంటీర్ లక్ష్మి, ఆ ప్రాంత వాసులు చెంచయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిత్యం తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి ఎన్నో కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూర్చారు. వెంటనే చర్యలు చేపట్టడం కానీ, అక్కడ కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళని నీట మునిగి ఉన్న కుటుంబాలని పునరావాస కేంద్రాలకి తరలించడం కానీ, వాళ్ళకి అప్పుడప్పుడే బియ్యం కానీ నిత్యావసర సరుకులు అందజేయడం కానీ, తర్వాత మళ్ళీ ఈ తుఫాను కొంచెం తగ్గిన తర్వాత భద్రతా చర్యలు చేపట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇళ్ళకెళ్ళిన తర్వాత ఈరోజు నగదు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా చెప్పుకుంటే సూలూరుపేట నియోజకవర్గంలో 2వ వార్డు అయినటువంటి ఎన్ఎస్ఆర్ కాలనీలో సుమారు 360 కుటుంబాలకు గాను 7 లక్షలకు పైగా నగదు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందే వాళ్ళకి బియ్యము నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఇదే విధంగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఎటువంటి విపత్తులు వచ్చినా సరే, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారు ఎవరికైనా సహాయం అందకపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ కూడా లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి బియ్యం నుంచి నిత్యావసర సరుకుల నుంచి కూడా మళ్ళీ నగదు పంపిణీ కూడా చేయమని చెప్పారు. ఈ విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో కిలివేటి సంజయ్ గారు చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించి వీటన్నింటి కూడా మీరు ఆలోచించుకొని రేపు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నియోజకవర్గంలో కిలివేటి సంజయ్ గారికి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిపక్షాలు ఏమి చేయకపోయినా సరే బురద తల్లుతూనే ఉన్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు పరిపాలన మంచిగా చేస్తున్నారు, అంతకుముందు ఎవరు చేశారనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన్ని అందరూ కూడా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వదించి ఆయన్ని మళ్ళీ అధికారంలో కూర్చోబెడతానని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మా వార్డులో ఇంకా కూడా ఎవరికైనా సహాయం అందకపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి లిస్ట్ అవుట్ చేసి వాలంటీర్లు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా డైరెక్ట్గా నాకు కాల్ చేసినా కూడా మీ డీటెయిల్స్ తీసుకొని వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారితో అధికారులతో మాట్లాడి మళ్ళీ మీకు నిత్యావసర సరుకులు కాడి నుంచి నగదు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా అందరికీ కూడా సహాయం అందినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్న ప్రభుత్వానికి. మనకి ఇది అయిపోతా 4 వాళ్ళకి వేసి పిలుస్తారులే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.